ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నెంబర్ 43 కి స్వాగతం. ఇవాళ డేట్ ఆగస్ట్ 20, 2025. ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్నాళ్ళు ఏఐ వల్ల జాబ్స్ పోతాయి, ఏఐ వల్ల మనుషుల మనుగడకి ప్రమాదం అంటే ఏదో అనుకున్నాను. కానీ ఇది చూసిన తర్వాత నిజం అనిపించింది అనమాట. వింటే మీరు కూడా షాక్ అవుతారు. చైనాకు చెందిన జియాంగ్ కిటాంగ్ అనే సైంటిస్ట్, ఈయన కైవా టెక్నాలజీస్ కి ఫౌండర్ అనమాట. ఈ కంపెనీ చైనాలో ఉంటుంది. సో వీళ్ళు అతి త్వరలో పిల్లల కనే రోబోట్స్ ని తీసుకురాబోతున్నారు. పైగా ఈ ప్రాజెక్ట్ కి సరోగసి ఏఐ అని పేరు కూడా పెట్టారనమాట. జనరల్ గా సరోగసి అనేది ఏ విధంగా చేస్తారు, ఒక స్ప్రెమ్ ని అలాగే మహిళల్లోని ఎగ్గు తీసుకొని వేరే మహిళల్లో ఇంజెక్ట్ చేస్తే ఆ మహిళ గర్భం దాలుస్తుంది, తర్వాత ఆ బిడ్డ అనేది బయట వస్తాడు. సో సేమ్ టు సేమ్ ఈ రోబోట్ ను కూడా అలాగే డిజైన్ చేశారనమాట. 9 నెలలు తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా డెవలప్ అవుతాడో అదే విధంగా ఈ రోబోట్ లో కూడా ఆ శిశువు అనేది డెవలప్ అవుతుంది. బయటకు వచ్చేది కూడా ఒరిజినల్ శిశువే, రోబోట్ కాదు. పిల్లలు లేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. 2026 కంతా ఒక ఫస్ట్ రోబోట్ ని తీసుకురావాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. ఇది అనుకున్నట్టుగానే జరిగితే ఇంకా మనుషులతో భూమి మీద అవసరమే ఉండదు, అస్సామే. ఇంకా నెక్స్ట్ సౌత్ కొరియా వాళ్ళు హోలోగ్రామ్ అనే పోలీస్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ హోలోగ్రామ్ టెక్నాలజీస్ అంటే ఇది ఒరిజినల్ పోలీసే అనమాట, కానీ ఒరిజినల్ కాదు, వర్చువల్ పోలీస్. ఇది ప్రొజెక్టర్ ని ఆన్ చేసిన తర్వాత ఏ విధంగా ఆ బొమ్మ స్క్రీన్ మీద పడుతుందో ఆ విధంగా ఈ హోలోగ్రామ్ పోలీస్ ని డిజైన్ చేశారు. అంటే ప్రొజెక్టర్ ఆన్ చేయగానే పోలీసు డిస్ప్లే అవుతాడనమాట. సో దీన్ని సౌత్ కొరియాలోని సియోల్ అనే సిటీస్ లో క్రైమ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్న ప్లేస్ లో పెట్టారనమాట. రాత్రి 7 నుంచి 10 వరకు పనిచేస్తుంది. అప్పటి వరకు ఆల్రెడీ రికార్డ్ చేసిన మెసేజెస్, రూల్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్ని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత దాదాపు 22% వరకు క్రైమ్ తగ్గిందని చెబుతున్నారు. ఇంకా నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ని అరికెట్టడానికి ఆన్లైన్ గేమింగ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ రోజు. సో ఈ బిల్ ఇంకా ఆమోదం పొందితే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అదే విధంగా ఈ బ్యాంక్స్ ద్వారా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా, అవి కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా ఈ బిల్లుని తీసుకొచ్చారు. అదే విధంగా మరో కొత్త బిల్లుని ప్రవేశపెట్టారు. సో ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం, పిఎం తో సహా 5 years నుంచి లేదా అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు 30 రోజులు జైల్లో ఉంటే ఆ పదవిని తొలగించే విధంగా ఈ బిల్లుని ప్రవేశపెట్టింది. సో ఇది గాన ఆమోదం పొంది చట్ట రూపంలోకి వస్తే మాత్రం నేరం రుజువయ్యి జైలు శిక్ష పడితే ఆ పొలిటీషియన్ రాజీనామా చేయకపోయినా ఆటోమేటిక్ గా ఆ పదవిని కోల్పోతారు అనమాట. ఆ విధంగా ఈ బిల్లుని తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్, తెలంగాణలో ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ అనే కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇది జరుగుతుంది అంటే, సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లో ఒక మార్వాడి వ్యక్తికి అలాగే దళిత్ కమ్యూనిటీకి చెందిన ఒక వ్యక్తికి పార్కింగ్ విషయంలో ఒక గొడవ జరిగింది అనమాట. ఆ గొడవలో ఈ మార్వాడి వ్యక్తి ఆ దళిత్ వ్యక్తి జాతిని కించపరుస్తూ తిట్టాడు, పైగా కొట్టాడంట కూడా. సో దీంతో ఎప్పటి నుంచో ఈ మార్వాడీస్ మీద కోపంతో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు. అంటే ఈ మార్వాడీస్ వచ్చిన తర్వాత బిజినెస్ సరిగ్గా జరగట్లేదు, స్థానికులు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళకే ఎక్కువగా ఇంపార్టెన్స్ వెళ్తుంది, పైగా వాళ్ళు రావడం వల్ల స్థానికులు బిజినెస్ చేయలేకపోతున్నారు. సో ఇలాంటి కోపాలు ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట వాళ్ళలో. అందుకే ఈ గో బ్యాక్ మార్వాడీస్ అనే ట్రెండ్ ని చేస్తున్నారు. పైగా పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇది ఇంకా గొడవ అయితే జరుగుతుంది. సో దీని మీద ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇంకా నెక్స్ట్, మొన్న పుతిన్ నిన్న జెలెన్స్కీ వచ్చి ట్రంప్ ని కలిశారు. వచ్చి రష్యా, యుక్రెయిన్ కి మధ్య చీజ్ ఫైర్ కి సంబంధించి ఏదో మాట్లాడుకున్నారు. పుతిన్ ఏమో ఈ చీజ్ ఫైర్ జరగాలని కోరుకుంటున్నాను, నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. అలా జెలెన్స్కీ వచ్చి ఏదో సరదాగా మాట్లాడుకున్నారు. తర్వాత ఈ చీజ్ ఫైర్ కి సంబంధించి ఏదో మాట్లాడుకున్నారు యూరోప్ నేతలు, అలాగే ట్రంప్, ఈ జెలెన్స్కీ ఏదో మాట్లాడుకున్నారు. ఆ డీటెయిల్స్ ఏం బయటకు పెట్టలేదు. కాకపోతే యుఎస్ కి అలాగే యుక్రెయిన్ కి మధ్య $100 billion వెపన్ డీలింగ్ జరిగిందనమాట. అయితే ఈ యుక్రెయిన్ కి రష్యాకి మధ్య యుద్ధం ఆగిపోతుందా, చీజ్ ఫైర్ జరుగుతుందా అనేసి మీడియా ట్రంప్ ని అడిగితే ఏమో జరగచ్చు, త్వరలో పుతిన్, జెలెన్స్కీ, ట్రంప్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మీటింగ్ అయితే పెట్టుకుంటారు. ఆ తర్వాత ఏం డిసైడ్ అవుతారో అది వాళ్ళకే తెలియాలి. సో ఇదంతా వాళ్ళ చేతిలోనే ఉంది అని చెప్పి ట్రంప్ చెప్పాడు అనమాట. ఫస్ట్ లో అయితే నేనే ఒక్క రోజులోనే ఆపేస్తాను, ఏదో పీకుతా గీకుతా అని అన్నాడు. కానీ ఏమి పీకలేక ఇప్పుడు అదంతా వాళ్ళ చేతిలో నంద్రా బాబు, నాకేం తెలియదు అనేసి చేతులు ఎత్తేసాడు అనమాట. మెయిన్ రష్యా యొక్క డిమాండ్ ఏంటి అంటే, యుక్రెయిన్ వాళ్ళు నాటోలో చేరకూడదు, అదొక్కటే వాళ్ళు ప్రధానంగా చెప్తుంది. మిగతా ఏదో ఒకటి మాట్లాడుకుందాం కానీ వాళ్ళు నాటోలో జాయిన్ అయితే అంటే మాత్రం ఇంకా యుద్ధం కొనసాగుతుంది, ఎవరు వచ్చినా దాన్ని ఆపే పరిస్థితే లేదు అని చెప్పి వాళ్ళైతే తేల్చి చెప్తున్నారు అనమాట. మరి వీళ్ళు మళ్ళీ కలుస్తారు కాబట్టి ఏం మాట్లాడుకుంటారు అనేది చూడాలి.
ధర్మస్థల. పేరులో ధర్మం ఉంది, కానీ అక్కడ ఆ ప్రాంతంలో ధర్మం, న్యాయం గాని శూన్యం. ఇప్పుడు ఇది రుజువైంది. 1995 నుంచి 2014 వరకు వందలాది మహిళల శవాలని పూడ్చిపెట్టానని ఒక శానిటేషన్ వర్కర్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర లొంగిపోయాడు. సో ఇది జరిగిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం SIT టీమ్ ని ఏర్పాటు చేసింది. వాళ్ళు ఒక వారం తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే ఫస్ట్ లో అతను చూపించిన ప్రతి చోట ఒక 16 చోట్ల తవ్వకాలు చేస్తే కేవలం 2 చోట్ల మాత్రమే ఆ స్కెలిటన్స్ దొరికాయి. ఇంకా తవ్వుతున్నారు చాలా చోట్ల వీళ్ళు చెప్పిన ప్రకారం. అయితే ఎంత తవ్వినా సరే దొరకకపోయేసరికి అసలు ఏంది వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని చెప్పి మళ్ళీ ఆ శానిటేషన్ వర్కర్ ని SIT టీమ్ ఇంట్రాగేషన్ చేసిందనమాట. అక్కడ యూటర్న్ తీసుకున్నాడు, మాట మార్చేశాడు. నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. 2023లో ఒక గ్యాంగ్ వచ్చి చట్టవిరుద్ధంగా శవాలని పూడ్చిపెట్టారు అని చెప్పమని చెప్పి బెదిరించారు. వాళ్ళు బెదిరించడంతోనే నేను ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది అని చెప్పి మాట మార్చేశాడు అనమాట. అసలు ఆ శానిటైజేషన్ వర్కర్ ని బెదిరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు బెదిరించారు అనే కోణంలో ఇప్పుడు SIT టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. నాకు తెలిసి ఇంకా క్లోజ్ అయిపోయినట్టే ఈ కేసు. ఇంకా ఎప్పటి నుంచో ఈ కేసుని క్లోజ్ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ ఏదో ఆతృతంగా పరిగెత్తారే గానీ ఇప్పుడు నిరసించిపోయారనమాట. సో నాకు తెలిసి ఇంకా అతి త్వరలో ఇందులో ఏంటి అప్డేట్స్ లేవని చెప్పి క్లోజ్ చేస్తారు. చూసుకోండి, అదే జరుగుతుంది. సో దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అదనమాట లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి లాస్ట్ 24 అవర్స్ వీడియోస్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.